కొండా రాజీవ్ గాంధీ గారు సార్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అన్న మాట, అధికారం కోసం సొంత వాళ్ళని హతమార్చే డిఎన్ఏ మాది కాదు అన్నాడు. దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు వైసీపీ ఆ మాటని? సార్ ఒకటి, ఇప్పుడు రాజకీయంగా ఏదైనా మాట్లాడచ్చు. మేమైతే వ్యక్తిగతంగా ఇందాక ఫస్ట్ జనసేన వారి సమాధానం చెప్పి నెక్స్ట్ పాయింట్ వస్తాను. నేను 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 త్రికరణ శుద్ధిగా అంతఃకరణ శుద్ధితో చెప్తున్నాను, జనసేన టీడీపీ వీడిపోవాలని నేనైతే కోరుకోవట్లే. కాకపోతే జనసేన బానిసతత్వంతో కాకుండా గౌరవంగా బతకాలని చెప్పి సాటి రాజకీయ పార్టీగా, ఒక వ్యక్తిగా, యువకుడిగా, చదువుకున్నటువంటి వ్యక్తిగా ఎవరైనా వారి మనోభావాలు వ్యక్తిగతంగా గౌరవ మర్యాదలతో సెల్ఫ్ రెస్పెక్ట్ గా ఉండాలని ఆశపడచ్చు, కోరుకోవచ్చు. బట్ లేదు, మేము బానిసత్వం చేస్తాం, మేము గులాంగిరి చేస్తాం, మిమ్మల్ని పడగొట్టడానికి మేము చంద్రబాబు నాయుడు గారి పాదాక్రాంతం అయిపోతాం, చంద్రబాబు నాయుడు రాజ్యానికి మేము రాళ్ళు ఎత్తుతాం, మిమ్మల్ని పునాదుల్లో తొక్కేయడానికి చంద్రబాబు నాయుడు భుజాలెక్కి మేము మోస్తాం, ఎన్ని జెండాలైనా మేము కడతాం అని వాళ్ళంటే ఇట్స్ ఓకే. ఇట్ బి యువర్, ఏదో ఇందాక అన్నారు కదా మీ రాజకీయ వ్యూహం, ఓకే. బానిసత్వం చేయటమే మీ రాజకీయ వ్యూహం. వాళ్ళు మిమ్మల్ని అంటారు బీజేపీకి మీరు బానిసత్వం చేస్తున్నారని. వాళ్ళ వర్షం వచ్చిన వాళ్ళు అన్నారండి. నేను ఇంకో మాట చెప్తాను, ఒక మనిషినో, ఒక వ్యక్తినో, ఒక వ్యవస్థనో ఒక మాట అనేటప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రతిస్పందన తీసుకునేటటువంటి ఓర్పు, సహనం కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు అవసరం. వాళ్ళు అన్నప్పుడు నేను పడ్డాను, నేను అన్నప్పుడు వాళ్ళు పంటారు, మళ్ళీ వాళ్ళ టర్మ్ వస్తే వాళ్ళు అంటారు, నేను పడతాను, మళ్ళీ నేను అంటాను. ఇట్స్ అ కామన్ ఫైట్ ఇన్ అ పొలిటికల్ వే. దాన్ని ఎవరు కాదనలేరు, ఎవరు దానికి అతీతులు కూడా కాదు. ఒకటి. రెండు, మీరు అన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్యానలిస్ట్ సభ్యులు ముగ్గురు, లెట్ ఇట్ బి టీడీపీ, జనసేన లేదా అనలిస్ట్ గారు ముగ్గురు నా పట్ల అభిమానం చూపించారు. వారి ముగ్గురు పట్ల నాకు అదే రీతిలో గౌరవ అభిమానాలు ఉంటాయి, మీ పట్ల కూడా ఉంటాయి. అయితే మనమేం వ్యక్తిగత తగాదాలు కాదు, ఆస్తి తగాదాలు కాదు, రాజకీయ పందాలు, మన దారి మనది, అంతే. ఇక రెండోది ఏమిటంటే, ఇక్కడ ఇందాక మీరు అన్నటువంటి మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి సంబంధించి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వెన్నుపోటు, అది ఏంటది, మన ఏంటి, ఇంట్లో వాళ్ళని చంపేసే సొంత అధికారం కోసం సొంత వాళ్ళని హతమార్చే డిఎన్ఏ మాది కాదు అన్నాడు. అంటే ఎవరినన్నాడు ఆయన? వైసీపీని ఉద్దేశించి. నా ప్రశ్న ఏంటంటే, మరి ఎవరు డిఎన్ఏ అయింది? వీళ్ళ పార్టీది నమ్మినటువంటి మామని వెన్నుపోటు పొడిచి హతమార్చేటటువంటి డిఎన్ఏయా? లేదు అంటే మీరు మీకే తెలుస్తుంది, మీరు తెలంగాణలో ఉంటారు కాబట్టి, గద్దర్ గారు చనిపోతే ఆయన సంస్మరణ సభ పెడితే అక్కడ వచ్చినటువంటి అనేక గాయకులు, మిట్టపల్లి సురేందర్ గాని, లేదు అంటే మన ఏపూరి సోమన్న గారు గాని, గోరేటి వెంకన్న గారు, చాలా వందలాది మంది కవులు పాల్గొని అందులో ఒక రచయిత, ఒక కవి పాడుతూ అన్నారు, నయీముగాడు అలీముగాడు నువ్వు తయారు చేసిన తల్వార్ లేరా చంద్రబాబు, నార చంద్రబాబు, నరహంతక చంద్రబాబు అని. సో ఈ చరిత్రలు ఎవరికి తెలియవు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అంటే మాకు గౌరవమే, అంతే తప్ప అమ్మ పుట్టిల్లు మేనమామకి ఎరుక అన్నట్టు మీరేదో శుద్ధపోస మాటలు ఇప్పుడు మాట్లాడితే మీరేటి, మీ రాజకీయాలు ఏంటి, మీ పార్టీ డిఎన్ఏలు ఏంటి, బెల్లి లలితని ఏ విధంగా మీరు ఒక వ్యక్తిత్వ హననం చేసి 17 మొక్కలతో చంపించారో, తర్వాత ఆమె వ్యక్తిత్వ హననాన్ని మీరు ఏ విధంగా చేశారో మీ చరిత్ర ఎవరికి తెలీదు. మల్లెల బాబ్జీ హత్య ఎవరికి తెలీదు. సో వంగవీటి మోహన్ రంగ గారి హత్య ఎవరికి తెలీదు. లేదా ముద్రగడ పద్మనాభం గారి మీద అటెంప్ట్ మర్డర్ ఎవరికి తెలీదు. సో ముద్రగడ పద్మనాభం గారిని ఎన్ని తిట్టినా మీకు పట్టదు. కానీ ఎస్, ముద్రగడ పద్మనాభం గారి భార్యని తిట్టినా, భువనేశ్వర్ గారిని ఎవరైనా ఒక మాట అన్నా అది తప్పే. ఆడవాళ్ళ జోలికి ఎవరు రాకూడదు. అలాగే ఇందాక ఒక మిత్రుడు ఒకరు మాట్లాడుతూ, అతను ఎవరండి, మా ఏం పేరు, ఒక అతను మాట్లాడే గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి ఫోన్ చేసి బండి కట్టులు లాక్కుపోతాను అన్నాడు. బోరుగడ్డ అనిల్ అని ఒక బోరుగడ్డ అనిల్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ మాట్లాడినా తప్పే. నేనేమి బోరుగడ్డ అనిల్ మాట్లాడినటువంటి మంచి మాటలు లేదా బోరుగడ్డ అనిల్ వెనకేసి రావాల్సిన అవసరం ఆనా పైసా కూడా నాకు లేదు. వ్యక్తిగతంగా గౌరవ మర్యాదలతో రాజకీయ వ్యవస్థలో మనం ఉండాలా. అక్కడ బోరుగడ్డ అనిల్ చేసిన తప్పే. తర్వాత ఇందాక ఒక మాట మాట్లాడారు, ఎవరి గురించి లఫూట్ అని. సరే, నేను ఆ పదం వాడిన కానీ ఆర్పి చేసేటటువంటి నీచమైనటువంటి పనులే, సీమ రాజావు చేసేటటువంటి నికృష్టమైనటువంటి పనులే, ఇవన్నీ కూడా రాజకీయ వ్యవస్థని, పందాన్ని మరో దశకు తీసుకెళ్లి రాజకీయ స్థాయిని దిగదారుస్తూ లేనటువంటి ఉద్రిక్తతలను క్రియేట్ చేసే దానికి ఉపయోగపడుతున్నాయి. వాళ్ళ తొత్తు తీర్చుకోవడానికి ఏదో ఉపయోగపడుతున్నాయి తప్ప రాజకీయంగా ప్రజలకు ఏదైనా మంచి చేసే దానికి అటువంటి కార్యక్రమాలు అయితే ఉపయోగపడలేదు. అది ఎవరు చేసినా తప్పే. కాబట్టి ఇప్పుడు రాజకీయ వ్యవస్థలు ఏమవుతుందంటే, వీళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు కాబట్టి వీళ్ళు అంటున్నారు. ఇక్కడ ఎక్కడ మొదలైందంటే దాన్ని ఎవరు ఒప్పుకోరు. సో కాబట్టి అది దట్స్ ఏ డిఫరెంట్ టాపిక్. ఇక వస్తే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏదో డిఎన్ఏ గురించి అన్నారు కాబట్టి నేను చెప్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని, జూనియర్ ఎన్టీఆర్ గురించి నజీర్ అహ్మద్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అంత ఘోరంగా మాట్లాడితే కన్నం లేవి. నజీర్ అహ్మద్ కాదు, ఆయన పేరేంటి, ఈయన అనంతపురం ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు. ఎస్, ఐఎమ్ సారీ, యువర్ రైట్.
సరే నసీర్ అహ్మద్ గారు ఆయన వ్యక్తిగత అంశం, అది నాకు సంబంధం లేదు. ఓకే, నేను దాన్ని మాట్లాడు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళ ఇష్టాలు మనకు సంబంధం లేదు. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్, నేనే తప్పు. దగ్గుబాటి రాంప్రసాద్ గారు వెంకటేశ్వర ప్రసాద్ గారు దగ్గుబాటి. అయితే ఆయన అంత దారుణంగా మాట్లాడారే, దానికి సంబంధించి ఆయన ఇంటికి వెళ్ళినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మీద మీరు లాఠీ చార్జ్ చేశారు. ఓకే, లాంటి ఆర్డర్ అదుపులో పెట్టాలి, ఎమ్మెల్యేని ప్రొటెక్ట్ చేయాలి, రాజ్యాంగం ఒప్పుకుంటారు. కానీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకుంటాం అంటే కూడా మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? మీరు ప్రెస్ మీట్ ఎందుకు అనవసరంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వద్ది, శాంతి భద్రతలకి భంగం వాటిల్తుంది, అది సెన్సిటివ్ ఇష్యూ కదా అని. ఒక మాట మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు. మస్తానప్ప గారు మనంతా రాజకీయాల్లో ఉన్నాం. ఏమంటే నేను మా విశాఖపట్నంలో ప్రెస్ మీట్లు పెట్టకుండానే రాజకీయం చేస్తానా? నా జీవితం కొన్ని వేల ప్రెస్ మీట్లు పెట్టుంటాను నేను. నా యుక్త వయసు విద్యార్థి దేశం నుండి ప్రెస్ మీట్ పెడితే లా అండ్ ఆర్డర్లు ఎందుకు అయిపోతాయి సార్? పెట్టి ఆగ్రహంతో ఎమ్మెల్యేని ఏమైనా తిడితే మళ్ళీ ఎమ్మెల్యే మనుషులు వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసి ఆ పరిస్థితి వస్తుంది. సో ఓకే, ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా లా అండ్ ఆర్డర్ వ్యవస్థకు అడ్డొచ్చే అంత బలహీనంగా వ్యవస్థను నడుపుతున్నారంటే అది వీళ్ళ వైఫల్యం, పరిపాలన వైఫల్యం అనుకోవాలి తప్పితే వాక్ స్వాతంత్రం ఉంది సార్. మనం రాజ్యాంగంలో బతుకుతున్నాం, మనమేం ఆటవిక పరిస్థితుల్లో బతకట్లేదు కదా. రాజ్యాంగాన్ని అమలు చేయాలి, వ్యక్తిగత స్వేచ్ఛను ఇవ్వాలి, వాక్ స్వాతంత్రాన్ని ఇవ్వాలి. అది మానేసి మీరు ఎక్కడ అవకాశాలు ఇవ్వకపోతే కదా. మా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వెళ్ళి హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. నేను అనేది ఏమిటంటే, మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఏమిస్తారు, మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు అన్న పద్ధతులు అలా కాదు. మీరు చేస్తేనేమో ఒప్పు, ఎదుటోడు చేస్తే తప్పు. ముందు పరనింద మానేసి పనికి వచ్చే మాటలు మనం మాట్లాడాలి. ఈ రోజు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. చెప్పండి, ఉక్కు పరిశ్రమ తుక్కు అయిపోతుంది సార్. ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి ఉక్కు ప్రాంతం, ఉక్కు నగరం, ఈ రోజు ఆ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఎందుకు ఇప్పించట్లేదు, ఈక్విటీని ఎందుకు ఇవ్వట్లేదు, దాన్ని మాట్లాడండి. ఫైనల్ గా సుగాలి ప్రీతి అంశాన్ని కూడా నేను మాట్లాడి నేను ముగిస్తాను. తర్వాత మిత్రులకు అవకాశం ఉంది. 1 minute, లాస్ట్ మినిట్ కన్నా ఎక్కువ తీసుకోను. సుగాలి ప్రీతి అంశానికి సంబంధించి మస్తానప్ప గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏం ద్రోహం చేశారు, ఆ తల్లి ఎందుకు అలా మాట్లాడారు, అది పొరపాటు అన్నారు. ఖచ్చితంగా సార్, ఒక రాజకీయంగా ఒక అంశాన్ని వాడుకునేటటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా సరే ఆ అంశానికి ద్రోహం చేసినట్టే. ఎందుకు చెప్తున్నా అంటే, సుగాలి ప్రీతి అనేటువంటి అమ్మాయి అత్యాచారానికి గురై హత్య గావించబడి ఉరి కింద దాన్ని చిత్రీకరించేటటువంటి ప్రయత్నం ఎవరి ప్రభుత్వంలో జరిగింది? అప్పుడు 2017. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరెప్పలేదు? సరే, పవన్ కళ్యాణ్ నేనే బయటికి తీసుకొచ్చానని భుజాల మీద వేసుకుంటున్నారు కదా అంశాన్ని. మరి 2017లో చిన్న క్వశ్చన్ అండి, 2017 అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ప్రధాన ప్రతిపక్ష నేత కదా, ఆయన ఎందుకు మాట్లాడలేదు అంటే ఏం చెప్తారు? అంటే ఆయన మాట్లాడలేదని మీరు అనుకుంటున్నారా? రిషితేశ్వర్ ఇన్సిడెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదా? సుగాలి ప్రీతి అంశం గురించి మాట్లాడలేదా? ట్వీట్లు పెట్టలేదా? కాకపోతే ఈయన 2017లో జరిగితే అప్పటి నుండి మౌనమున్లా ఉండి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక దీన్ని రాజకీయ అంశంగా ఆయన వాడుకున్నారు. బట్ అంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి న్యాయం చేయాలనుకున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు వెళ్ళి 2020 ఫిబ్రవరిలో ఆమె తల్లిని కలిసిన వారం రోజుల్లోనే SC/ST యాక్ట్ ని అమలు జరుపుతూ వాళ్ళకి భూమిని గాని ఇంటి స్థలాన్ని గాని ప్రభుత్వ ఉద్యోగాన్ని గాని ఇస్తూ జీవో నెంబర్ 37 ప్రభుత్వ కార్యదర్శి రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ నుండి సిబిఐకి అప్పగించడం జరిగింది. సిబిఐకి అప్పగించినా వాళ్ళు టేకప్ చేయలేదని ఆవిడ కోర్టుకి వెళ్ళారు. కోర్టు తర్వాత వచ్చినటువంటి తీర్పు, మా దగ్గర నిధులు వనరులు లేవని చెప్పి సిబిఐ వారు చెప్పారన్నారు. మీరు ప్రభుత్వంలోనే కదా ఉన్నారు. మీరు ఉన్నటువంటి మీ కూటమి, మీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతులను మార్చగలరు, భారతరత్నం తెప్పించగలరు, ప్రైమ్ మినిస్టర్లు డిసైడ్ చేయగలరు. అంత సమర్థత ఉన్నటువంటి మీరు ఆఫ్టర్ ఆల్ సిబిఐతో ఒక కేసు టేకప్ చేయించలేకపోయారంటే ఖచ్చితంగా సుగాలి ప్రీతి గారి కేసులో ఆవిడకి న్యాయం జరగాలని అందరం కూడా ఖచ్చితంగా కోరుకుందాం. భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఉద్యమం ఉధృతం కూడా అవుతుంది. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కన్ఫిడెంట్ గా ఉన్నారు. ఖచ్చితంగా ఆ కేసులో సాక్ష్యాలు తారుమారయ్యాయి, అయినా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అన్నారు. ఏం జరిగింది చూద్దాం. మహేష్ గారు లేదు, ఒక మాట ఒక లాస్ట్ ప్లీజ్ ఒక లాస్ట్ ముగ్గురు మీరే సమాధానం చెప్తాను. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నా కష్టం వల్లే నేను పైకి తీసుకురావడం వల్లే వచ్చింది అన్నారు. అంటే ఇప్పుడు మేము కూడా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పదాన్ని కూడా ఆయన అలా మార్చుకుంటే, ఈ రోజు మేము ఒత్తిడి పెట్టడం వల్లే మీరు ఫ్రీ బస్ ఏదో పెట్టారు, సరే అది ఫెయిల్ అయినా నష్టమైనా మా వల్లే పెట్టారు, మా వల్లే పథకాలు ఇస్తున్నారు, మా వల్లే పరిపాలన చేస్తారు, మేము లేకపోతే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఏమి చేత కాదు, మా వల్లే మేము చెప్పినట్టు పరిపాలిస్తున్నారు మేము అంటే అది నవ్వుతారు. రాజీ గారు ప్లీజ్ దయచేసి ఆగండి. మహేష్ గారు